హాయ్ బంగారమ్స్. వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి, ఇంకా వరుస పెట్టి పండుగలే పండుగలు. మన తెలుగువారి అమృతం బెల్లం పరమాన్నం ఎంతసేపు అయినా చిక్కబడిపోకుండా, అలాగే బెల్లం వేయగానే పాలు విరిగిపోకుండా ఎలా చెయ్యాలో చిన్న చిన్న చిట్కాలతో, పాలు విరగమన్నా విరగవండి, ఎలా చెయ్యాలో కొలతలతో చూపిస్తాను పదండి. ఏదైనా గ్లాసు కానీ చిన్న గిన్నె కానీ కొలతగా తీసుకోండి. కొద్దిగా బియ్యం అయితే సరిపోతుందండి. నేను ఈ కప్పుతో బియ్యం తీసుకున్నానండి. చూడండి ఎంత పరమాన్నం అయ్యిందో. చాలా ఎక్కువ అవుతుందండి, ఎందుకంటే పాలు ఎక్కువగా వేస్తాం కదా, అందుకని ఎక్కువగా అవుతుంది. ఇదిగోండి ఈ గిన్నెతో రైసు, మీరు ఏ రైస్ అయినా తీసుకోండి. నేనైతే మేము ఇంట్లో వాడే రైసే తీసుకున్నానండి. ఈ చిన్న కప్పుతో రైస్ తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి మంచినీళ్ళు పోసి ఒక్క 5 నిమిషాలు నాననివ్వండి. చిక్కగా ఉండే పాలే తీసుకోండి, పల్చగా ఉండే పాలు మాత్రం వాడకండి. నేనైతే ఫుల్ క్రీమ్ మిల్క్ 1 ప్యాకెట్ తీసుకుంటున్నానండి, కరెక్ట్గా సరిపోతుంది. ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 5 కప్పులు పాలు తీసుకోవాలన్నమాట. ముందైతే అడుగు మందంగా ఉండే గిన్నె పెట్టుకొని కొంచెం నీళ్లు అందులో పోయండి, అందువల్ల పాలు విరిగిపోకుండా ఉంటాయి. మంచి చిట్కా అండి ఇది. ఇప్పుడు 4 కప్పులు పాలు 2 కప్పులు నీళ్లు పోసుకోవాలండి. ఇంకా మిగిలిన పాలు మరగబెట్టి పక్కన ఉంచుకోండి, దాని పని చివరిలో ఉంటుంది. 4 కప్పులు పాలు 2 కప్పులు నీళ్లు పోసాక ఒక పొంగు వచ్చే వరకు చిన్న మంట మీద మరగనివ్వండి. చూడండి చక్కగా పాలు పొంగాయి కదా. ఇప్పుడు ఇందాక మనం నానబెట్టుకున్నాం కదా రైసు, ఇంకొకసారి బాగా కడిగి వడకట్టి నీరు అనేది లేకుండా చూసుకొని ఈ పాలల్లో వేసుకోవాలి. పాలల్లో బియ్యం వేశాక శుభ్రంగా ఒకసారి కలిపి మూత పెట్టి సన్న మంట మీద అలా ఉడకనివ్వాలి. అడుగు మందంగా ఉండే గిన్నె మాత్రం పెట్టుకోవాలండి, లేదంటే మాడిపోతుంది. మధ్యలో అప్పుడప్పుడు కలుపుతుండాలి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర తురిమిన బెల్లం తీసుకోవాలి. కప్పున్నర అయితే కరెక్ట్గా సరిపోతుందండి. అరకప్పు నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టి బెల్లాన్ని ఇలా కరగనివ్వాలండి. ఇలా కరిగితే చాలండి. చల్లారే వరకు పక్కన పెట్టుకొని ఇంకొక చిన్న మూకుడు పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసి ఇలా గుప్పుడు కొబ్బరి వేయించుకోవాలి. నేను పచ్చి కొబ్బరి వేయిస్తానండి, మీరు ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. అలాగే మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చండి. జీడిపప్పు 1 గుప్పుడు వేస్తున్నాను. ఈ 2 దోరగా వేగాక కొద్దిగా కిస్మిస్ కూడా వేసుకొని 3 దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఒక బర్నర్ మీద పాలల్లో రైసు చిన్న మంట మీద అలా ఉడకనివ్వాలి. రెండో బర్నర్ మీద బెల్లం కరిగించుకోవడం, ఇలా డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడం చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో బర్నర్ మీద రైసు ఎంతవరకు వచ్చిందో ఏంటో చూద్దాం పదండి. ఒక్క మెతుకు ఇలాగా నలిపి చూడండి కొద్దిగా పలుకు ఉంది కదా. మళ్ళీ ఇంకొకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక్క 2 నిమిషాలు ఉంచితే చాలండి, రైస్ ఉడికిపోతుంది. 2 నిమిషాలు పోయాక చూస్తే పాలన్నీ ఎగిరిపోయి చూడండి చక్కగా ఉడికిపోయింది. చాలామంది ఈ టైంలో డైరెక్ట్గా బెల్లం వేసేస్తారండి, అందువల్ల పాలు విరిగిపోతాయి. అందుకని బెల్లం కరిగించి చల్లగా అయ్యాక మాత్రమే వేసుకోవాలండి. అప్పుడు పాలు విరగమన్నా విరగవు. చూడండి చక్కగా ఉడికిపోయింది కదా. డ్రై ఫ్రూట్స్ వేయించినప్పుడు పెద్ద స్పూన్తో నెయ్యి వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకొక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఇంట్లో తయారు చేసిన నెయ్యే వాడాలండి, బజార్లోంచి తెచ్చిన నెయ్యి మాత్రం వాడకండి. పరమాన్నం టేస్టు ఈ నెయ్యి మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు స్టవ్ కట్టేసి చల్లారిన బెల్లం నీళ్లు పోసుకోవాలి. మళ్ళీ స్టవ్ వెలిగించి చిన్న మంట మీద మొత్తం అంతా కలిసేటట్లు కలుపుకోవాలి. మనం చల్లారాక పోయడం వల్ల అస్సలు పాలు విరగలేదు చూసారా. ఇప్పుడు 1 స్పూను పంచదార వేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలండి ఈ టైంలో. ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు పక్కన పెట్టుకున్నాం కదా, 1 కప్పు అవి కూడా పోసేసుకోవాలండి. అంటే మొత్తం 5 కప్పులు పాలు ఫినిష్ అయిపోయాయి.
చూశారు కదా, ఒక కప్పు రైస్కి ఎంత పరిమాణం వచ్చిందో మీరే చూడండి. పచ్చిపాలు మాత్రం పోయకండి, కాచి చల్లార్చిన పాలే 5వ కప్పుగా పోసుకోవాలి. చివర్లో ఇలా పాలు పోసి కలపడం వల్ల పరమాన్నం ఎంతసేపు అయినా కూడా చిక్కబడకుండా ఉంటుంది. అదేనండి టిప్పు. ఇప్పుడు ఇంకొక స్పూను నెయ్యి వేసుకొని ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని చిన్న పచ్చకర్పూరం మీ దగ్గర ఉంటే వేసుకోండి. టెంపుల్ స్టైల్లో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మంచి సువాసనతో గుమగుమలాడిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోండి. 5 నిమిషాలు పోయాక మూత తీసి చూస్తే చూడండి, ఆ టెక్స్చర్ కానీ ఆ కలర్ కానీ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఎంతసేపు అయినా కూడా ఈ పద్ధతిలో చేస్తే అస్సలు చిక్కబడదండి, పాలు విరగవండి. చూడండి, మీకోసం వరలక్ష్మి వ్రతానికి మంచి మంచి టిప్స్తో అస్సలు పాడవకుండా అస్సలు ఫెయిల్ అవ్వకుండా చక్కటి పరమాన్నం ఎలా తయారు చేయాలో చేసి చూపించాను కదా. ఇప్పుడైతే ఫస్ట్ ఇది 5 నిమిషాలు పోయాక ఇలా ఉంది కదండి, మళ్ళీ గంట పోయాక మీకు చూపిస్తాను. ఇదైతే మాత్రం దేవుడికి ఫస్ట్ పెట్టేద్దాం పదండి. తర్వాత మూత పెట్టి ఒక గంట పోయాక ఎలా ఉందో మళ్ళీ మీకు చూపిస్తాను. చూడండి, మీరే చూడండి గంట పోయాక ఎలా ఉందో ఒక్కసారి చూసారా, అలాగే ఉంది కదా. అసలు ఎంత బాగుంటుందంటే అస్సలు ఫెయిల్ అవ్వని టిప్స్ అండి ఇది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి బంగారామ్స్. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బాయ్ బంగారామ్స్.